ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. 10వ తరగతి పూర్తి చేసిన వారి కుమారుడు కనిపించడం లేదు. ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. ఈ కేసులో నిజాలు బయటపడితే కానీ నేరస్తులు ఎవరో తెలిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా రాజాం జిఎంఆర్ ఐటీఐలో సతీష్ అనే వ్యక్తి ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. సాయంత్రం 5 గంటలకు డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి బయట తాళం వేసి కనిపించింది. బాత్రూంలో నుండి నీరు నిరంతరాయంగా ప్రవహిస్తుండటం గమనించిన సతీష్ ఇంటి తాళం పగలగొట్టి చూడగా ఇల్లంతా చిందరవందరగా కనిపించింది. దీంతో మరింత ఆందోళనతో ఇంటి పరిసరాలు పరిశీలించగా ఇంటి వెనుక గల చెరువు వద్ద భార్య స్పందన శవమై కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా స్పందన వంటిపై రక్త గాయాలు కనిపించాయి. దీంతో హత్యాచారమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం మృతురాలి ఇంటి వద్ద ఘటనా స్థలం వద్ద ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉండగా వారి కుమారుడు 10వ తరగతి పూర్తయిన శశాంక్ మిస్ అయ్యాడంటూ మరో ఫిర్యాదు చేశారు. శశాంక్ ఏమయ్యాడు, స్పందన హత్యకు కారణాలేమిటి, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన సతీష్కు తాళం వేసి ఉన్నప్పుడు భార్యకు ఎందుకు ఫోన్ చేయలేదన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. లేక తెలిసిన వారెవరైనా స్పందనను హత్య చేసి కుమారుడు శశాంక్ను కిడ్నాప్ చేశారనే ఊహాగానాలు తలెత్తుతున్నాయి. కేసు పూర్వపరాలు పరిశీలించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.